ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చూస్తే వాక్యం ఇలా తెలియజేస్తోంది. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు లేక ఆయన వాక్యము అంతా కూడా మన మేలు కొరకే అని వాక్యం తెలియజేస్తా ఉంది. కొన్నిసార్లు దేవుడిస్తున్న ఆజ్ఞలు, దేవుని వాక్యం పాటించటము కష్టమని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియులారా, ఇది మన మేలు కొరకే అని మనం తెలుసుకుంటున్నప్పుడు వాక్యాన్ని మనం ధ్యానించటానికి, వాక్యాన్ని పాటించటానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. 3 ప్రశ్నలకు ఈరోజు జవాబులు మనం ధ్యానించబోతున్నాం. ఈ 3 ఆజ్ఞలు దేవుడు కుటుంబాలకి, యవ్వనస్తులకి ఆయన ఇస్తున్నాడు. దాంట్లో మొదటిగా ఏమిటి అంటే, ఒకరోజు ఒక సహోదరి నన్ను ఒక ప్రశ్న అడిగింది. అక్క, మా అమ్మ నాన్న వాళ్ళు క్రైస్తవులే, కానీ క్రైస్తవులుగా ఒక జీవితం జీవించినప్పుడు అవిశ్వాసని వివాహం చేసుకుంటే సమస్య ఏమిటి అనేది ఆమె ప్రశ్న. ఈరోజు ప్రియులారా, ఇది ఒక్కరి ప్రశ్న కాదు గాని అనేక మంది యవ్వనస్తుల హృదయంలో ఉద్భవిస్తున్న ప్రశ్న. కారణం ఏమిటంటే, కుటుంబంలో క్రైస్తవులై ఉండి కూడా తల్లిదండ్రులు ఒక విశ్వాసులుగా జీవించినప్పుడు వారి మనసులో ఆ ప్రశ్న కలగడానికి మనం అవకాశం ఇస్తున్నాం.